నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచ దేశాల గుండెల్లో ఇంధన సెగలు పుడుతున్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు సముద్ర మార్గాలను విస్తరిస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడి వంటి హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. కేవలం హెచ్చరికలతో ఆగకుండా అమెరికా మరియు ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చే ఏ దేశ నౌకనైనా సరే వదిలిపెట్టబోమని ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ క్రాప్స్ స్పష్టం చేసింది. అసలు హర్ముజ్ జలసంధి ఎందుకు ఇంత కీలకం? ఇరాన్ చర్యతో ప్రపంచం ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది? ఇరాన్ హెచ్చరికల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నుంచి వెలువడిన ఒక అధికారిక ప్రకటన గ్లోబల్ మార్కెట్ను వణికిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఐఆర్జీసీ ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, అంతర్జాతీయ సమాజానికి జారీ చేసిన అల్టిమేటం. ఈ జలమార్గం గుండా వెళ్లే ఏ నౌకైనా, అది ముడి చమురు తీసుకెళ్లే వాణిజ్య నౌకైనా లేదా విదేశీ సైనిక నౌకైనా మా కఠిన చర్యలను ఎదుర్కోవాల్సిందే అని ఇరాన్ స్పష్టం చేసింది. అసలు హార్ముజ్ జలసంధి ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది? మ్యాప్లో చూస్తే ఇది పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ను కలిపే ఒక చిన్న సన్నని మార్గం. కానీ దీని ప్రాముఖ్యత అపారం. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ముడి చమురులో దాదాపు 20-25% ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ మరియు ఖతార్ వంటి దేశాల నుంచి చమురు మరియు ఎల్ఎన్జీ నౌకలు ప్రపంచానికి చేరాలంటే ఈ గేట్వే దాటాల్సిందే. ఈ మార్గం మూతపడితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది కేవలం ఆసియా దేశాలనే కాకుండా ఐరోపా, అమెరికా ఆర్థిక వ్యవస్థలను కూడా కుప్పకూల్చగలదు. ఇప్పటివరకు ఇరాన్ ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసింది. కానీ తాజా ప్రకటన అత్యంత కఠినమైనదిగా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఐఆర్జీసీ తన క్షిపణి వ్యవస్థలను తీర ప్రాంతాల్లో మోహరించినట్లు సమాచారం అందుతోంది. మరోవైపు ఇరాన్ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా సహా పాశ్చాత్య దేశాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అంతర్జాతీయ జలాల్లో రాకపోకలను అడ్డుకోవడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని అవి వాదిస్తున్నాయి. అయితే తమ సార్వభౌమ అధికారానికి ముప్పు వాటిల్లితే హార్ముజ్ను మూసివేయడమే తమకున్న ఏకైక మార్గమని ఇరాన్ గట్టిగా చెబుతోంది. ఇరాన్ తాజాగా చేసిన ప్రకటనలు అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన వ్యూహం కేవలం సరిహద్దులకే పరిమితం కాదని, శత్రు దేశాలకు మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ బహిరంగంగా ప్రకటించింది. ముఖ్యంగా అమెరికా, వాషింగ్టన్, ఇజ్రాయెల్, టెల్ అవీవ్తో చేతులు కలిపే దేశాలకు ఇది గట్టి హెచ్చరిక. వాషింగ్టన్ లేదా టెల్ అవీవ్లకు సాయం చేసే దేశాల పోర్ట్ల నుంచి వచ్చే నౌకలను లేదా అక్కడికి వెళ్లే నౌకలను ఏ మార్గం ద్వారా వెళ్లినా అడ్డుకుంటాం. ఈ ఒక్క మాటతో ఇరాన్ తన పట్టును సముద్ర మార్గాలపై ఎంతలా పెంచాలనుకుంటుందో అర్థమవుతోంది. ఇది కేవలం మాటల యుద్ధం కాదు, క్షేత్రస్థాయిలో సైనిక చర్యలకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రకటనతో పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలు మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయి. అమెరికా తన మిత్ర దేశాల రక్షణ కోసం ఇప్పటికే మధ్యప్రాచ్యంలో భారీగా సైనిక మోహరింపు చేపట్టింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎర్ర సముద్రం మరియు పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకల రాకపోకలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. మద్దతు ఇచ్చే దేశాల పోర్ట్లను లక్ష్యంగా చేసుకోవడం అంటే యుద్ధాన్ని ఇతర దేశాలకు కూడా విస్తరించడమే. ఇది కేవలం 2 దేశాల మధ్య ఘర్షణగా మిగిలిపోకుండా ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తోందా అనే భయాలు నెలకొన్నాయి. భౌగోళికంగా చూస్తే హార్ముజ్ జలసంధి చాలా చిన్నదిగా అనిపించవచ్చు. కానీ ప్రపంచ వాణిజ్య పటంలో దీనికి మించిన కీలక మార్గం మరొకటి లేదు. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ దేశాల నుంచి ప్రపంచానికి సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్లో సింహభాగం ఈ మార్గం ద్వారానే వెళ్లాలి. ఇరాన్ తన తాజా వ్యూహంలో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చే దేశాల నౌకలను అడ్డుకుంటామని ప్రకటించింది. ఈ ప్రకటన నేరుగా హార్ముజ్ జలసంధిపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని నిజంగా మూసివేస్తే లేదా నౌకల రాకపోకలను అడ్డుకుంటే అది కేవలం ప్రాంతీయ యుద్ధం కాదు, ప్రపంచ ఆర్థిక యుద్ధంగా మారుతుంది.
ఇరాన్ వ్యూహం ఇప్పుడు కేవలం తన సరిహద్దులకే పరిమితం కాలేదు. అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతిస్తున్న దేశాలను నేరుగా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ బహిరంగంగా ప్రకటించింది. వాషింగ్టన్ లేదా టెల్ అవీవ్లకు సాయం చేసే దేశాల పోర్టుల నుంచి వచ్చే నౌకలను లేదా అక్కడికి వెళ్లే నౌకలను ఏ మార్గం ద్వారా వెళ్లినా అడ్డుకుంటామని ఇరాన్ అధికారులు వెల్లడించారు. దీని అర్థం చాలా స్పష్టం. యుద్ధం కేవలం క్షిపణులు, డ్రోన్లకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ దేశాల సరఫరా గొలుసులను దెబ్బతీయడమే టెహ్రాన్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. కేవలం సైనిక నౌకలనే కాకుండా వాణిజ్య నౌకలను కూడా అడ్డుకుంటామని చెప్పడం ద్వారా ఇరాన్ అంతర్జాతీయ వాణిజ్యంపై తన పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. ఈ పరిణామం ప్రాంతీయ సైనిక ఉద్రిక్తతలను మునుపెన్నడూ లేని విధంగా పెంచేసింది. ఈ యుద్ధ తంత్రంలో ఇరాన్ దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం హార్మూజ్ జలసంధి. అసలు ఎందుకీ జలసంధి అంత ముఖ్యం? గల్ఫ్ ప్రాంతం నుంచి ప్రపంచానికి సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్లో సింహభాగం ఈ అత్యంత ఇరుకైన జలసంధి ద్వారానే వెళ్ళాలి. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి ఇది వెన్నెముక వంటిది. ప్రతిరోజు లక్షలాది బ్యారెళ్ల చమురు మరియు ధృవీభవించిన సహజ వాయువు ఈ మార్గం గుండానే ఆసియా మరియు యూరప్లకు చేరతాయి. ఒకవేళ ఇరాన్ గనుక ఈ మార్గంగా మూసేస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇది కేవలం ధరల పెంపు మాత్రమే కాదు, ఒక పెద్ద ప్రాంతీయ మరియు ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇరాన్ హెచ్చరికల ప్రభావం మాటల్లోనే కాదు, క్షేత్రస్థాయిలో ఇప్పటికే మొదలైంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని వాణిజ్య నౌకలు తమ ప్రయాణాల్లో తీవ్ర జాప్యం ఎదుర్కొంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా అనేక నౌకలు తమ సాధారణ మార్గాలను మళ్లించుకున్నాయి. ఇరాన్ తన భౌగోళిక శక్తిని ఉపయోగించి అమెరికా కూటమిని నిలువరించాలని చూస్తోంది. కానీ ఈ క్రమంలో సాధారణ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ప్రపంచంలోని సామాన్య ప్రజలు ధరల భారంతో నలిగిపోయే ప్రమాదం ఉంది. సముద్ర మార్గంలో భద్రత కరువైతే అది అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలనే ప్రశ్నార్థకం చేస్తుంది. అమెరికా తన నౌకాదళంతో ఈ మార్గాలను రక్షించగలదా, లేక ఇరాన్ తన పట్టును బిగించి ప్రపంచ ఇంధన సరఫరాను తన అదుపులోకి తీసుకుంటుందా? ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ప్రపంచ గతిని మార్చబోతున్నాయి. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇరాన్ తన హెచ్చరికలను అమలు చేస్తే అది ప్రపంచ రాజకీయ చిత్రపటాన్ని మార్చేయవచ్చు. హార్మూజ్ జలసంధి వేగంగా విస్తరిస్తున్న ఘర్షణకు కేంద్ర బిందువుగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ సముద్ర మార్గాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇది కేవలం వాణిజ్యానికి మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రతకు కూడా సవాల్గా మారింది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ సమాజం ఇరాన్ చర్యలకు ఎలా స్పందిస్తుందనేది అత్యంత కీలకంగా మారింది. ఒక చిన్న సముద్ర మార్గం మూతపడితే ప్రపంచం మొత్తం చీకట్లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఒక ఇరుకైన సముద్ర మార్గం చుట్టూ ఇప్పుడు ప్రపంచ రాజకీయం తిరుగుతోంది. ఇరాన్ వేస్తున్న అడుగులు కేవలం ఇజ్రాయెల్ను భయపెట్టడానికేనా, లేక ప్రపంచ దేశాలను తమ దారికి తెచ్చుకోవడానికా అనేది వేచి చూడాలి.